గిరిజన రైతులకు న్యాయం చేయండి. గిరిజన ప్రజా సమైక్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడితి శంకర్ నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో విజయవాడలోని గ్రీన్కో ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కమలాకర్ బాబును ఎల్కే తాండ గ్రామ రైతులు కలిసి వినతి పత్రం అందజేసి మా భూములు మాకివ్వండని మొరపెట్టుకున్నారు. గడివేముల మండలంలో సోలార్ ప్రాజెక్టుకు భూములు కోల్పోయిన గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని రాష్ట్ర మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు, గిరిజన ప్రజా సమైక్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడితి శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వడితి శంకర్ నాయక్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా గడివేముల మండలం ఎల్కే తాండా గ్రామంలో 1972లో గిరిజన రైతులకు మజర గ్రామమైన చెనకపల్లె పొలిమేర సర్వే నెంబర్ 7957979802 సర్వేలో ప్రభుత్వం పట్టా మంజూరు చేశారని తెలిపారు. 1B అడంగల్ పట్టా పాస్ పుస్తకాలు అన్ని రైతుల పేరు మీదే ఉన్నాయన్నారు. అప్పటి నుండి గిరిజనుల తాత ముత్తాతల కాలం నుండి భూములను వ్యవసాయం చేసుకుంటూ సాగు చేసుకుంటూ ఆ భూమి మీదే ఆధారపడి బ్రతుకుతున్నారని తెలిపారు. 2023వ సంవత్సరంలో గ్రీన్కో ప్రాజెక్ట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థకి అప్పటి తహసీల్దార్ శ్రీనివాసులు గిరిజనుల రైతుల పొలాలను సోలార్ కంపెనీ వాళ్లకు అప్పజెప్పడం జరిగింది. 2023 నుండి ఇప్పటిదాకా రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వకపోగా వారిపైన దౌర్జన్యాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గిరిజన రైతులు మేనేజింగ్ డైరెక్టర్ ఎదుట మొరపెట్టుకుంటున్నారు. గిరిజన రైతులకు న్యాయం జరగకపోతే సోలార్ ప్రాజెక్టు వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, యువజన అధ్యక్షులు హనుమంతు నాయక్, రైతులు బద్దు నాయక్, సామి నాయక్, జీవుల నాయక్, హిమీబాయి, వెంకటరాముడు, స్వామి నాయక్, సీతమ్మబాయి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ముఖ్యంగా మరి నంద్యాల జిల్లా చెనకపల్లె మజర గడివేముల మండలం ఎల్కే తాండాకు సంబంధించినటువంటి మరి కొంతమంది గిరిజన రైతులు మరి 2023 సంవత్సరంలో గ్రీన్కో అనేటువంటి ఒక పవర్ ప్రాజెక్ట్ని, సోలార్ పవర్ ప్రాజెక్ట్ని మరి చెనకపల్లె మజర అనేటువంటి ప్రాంతంలో దాదాపుగా రైతుల నుంచి 6,000 ఎకరాలని మరి భూములను సేకరించి అక్కడ గ్రీన్కో అనేటువంటి పవర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఎల్కే తాండాకు సంబంధించినటువంటి మా గిరిజన సుగాలీలకు సంబంధించినటువంటి దాదాపుగా కొంతమంది రైతులు 1972 సంవత్సరంలో అప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఫ్యామిలీ ప్లాన్లో భాగంగా అప్పుడు గిరిజనులకి ఎవరైతే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటారో అంటే అప్పుడు ఆడవాళ్ళకి ఆపరేషన్ చేసేవాళ్ళు కాదు, మగవాళ్ళకి ఆపరేషన్ చేసేటువంటి సిస్టమ్ 1970-72 ప్రాంతంలో అప్పుడు ఉండేది. అప్పుడు ప్రభుత్వాలు ఈ జనాభాని నియంత్రించడం కోసం మరి ఫ్యామిలీ ప్లాన్లో భాగంగా అప్పుడు ఆ రైతులకి ఆ భూముల మీద హక్కులు కల్పించడం జరిగింది. అప్పుడు నుంచి వాళ్ళ తాత, తండ్రి, వారు అదేవిధంగా వారి బిడ్డలంతా కూడా ఆ భూముల మీద ఇవాళ వారసత్వంగా ఆ భూములను మరి పంటలు వేసుకొని ఆ భూమి ద్వారా ఆ కుటుంబాలు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క గ్రీన్కో అనేటువంటి పవర్ ప్రాజెక్ట్ ఏదైతే 2023లో మరి అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందో అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకి, పెద్ద పెద్ద రైతులందరికీ కూడా ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా అంటే ఈ సమస్య ద్వారా నష్టపరిహారం ఇచ్చింది. కానీ అమాయక గిరిజనులు, భూముల మీద పూర్తి హక్కులు కలిగినటువంటి ఈ గిరిజన కుటుంబాలకి ఆ భూములని తీసుకొని మరి వాళ్ళ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు దాని ద్వారా ఆదాయాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. కానీ భూములు కోల్పోయినటువంటి అమాయక గిరిజనులకి నష్టపరిహారం ఇవ్వకుండా అక్కడ సంస్థ ఏదైతే గ్రీన్కో సంస్థ ఉందో ఆ యాజమాన్యం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆ రైతులకి న్యాయం చేయడంలో ఏమాత్రం ఇవాళ వారికి న్యాయం చేయడంలో ఏమాత్రం వారి యొక్క చొరవ అనేది ఏమాత్రం కనిపించడం లేదనేది ఇవాళ మాకు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మరి గ్రీన్కో సంస్థకి సంబంధించినటువంటి సోలార్కి సంబంధించినటువంటి ఎండి గారిని ఇవాళ కలవడానికి రైతులంతా కూడా విజయవాడకు వచ్చారు. వారికి అందరికీ కూడా మరి వారి సమక్షంలో, రైతుల సమక్షంలో ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్య మరి రాష్ట్ర కమిటీ తరఫున మరి మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మరి రాజు నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి వారి వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ రైతులకి తక్షణమే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి గ్రీన్కో సంస్థకు సంబంధించినటువంటి యాజమాన్యం
మరి తక్షణమే వారికి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆ రైతులకు న్యాయం జరిగేంత వరకు మేమందరం కూడా గట్టిగా గిరిజన సమాజం తరపున మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా మేము గౌరవ ఎండి గారికి మరి రైతుల తరపున వారి ఆవేదనని వెలిబుచ్చడం జరిగింది.